మన పిల్లలలో టాలెంట్ పెంచాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యూనివర్సిటీ చైర్పర్సన్గా మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆనంద్ మహీంద్రాను చైర్మన్గా పెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లను బోర్డులో పెట్టి వేలాది మంది తెలంగాణ విద్యార్థులను అందులో చేర్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నేను ప్రారంభించింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే కాదు, 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ తేలే. నేను సౌత్ కొరియా పోయినప్పుడు ఒక యూనివర్సిటీకి వెళ్ళిన, నేను 30 ఎకరాలలోనే ఉంది ఆ యూనివర్సిటీ. మీ నిజామాబాద్ యూనివర్సిటీ పోలిస్తే 100 ఎకరాలలో ఉండి ఉంటుంది. కానీ 140 కోట్ల జనాభా ఉన్న మనం ఒక్క గోల్డ్ మెడల్ కూడా ఒలింపిక్స్లో తేలే. అందుకే ఆ యూనివర్సిటీకి వెళ్తే 16 మెడల్స్ వచ్చినాయి. దేశం 36 మెడల్స్ కొడితే ఒక యూనివర్సిటీకి 16 మెడల్స్ వచ్చినాయి. ఒక అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది సౌత్ కొరియన్ యూనివర్సిటీలో. అక్కడ చూసిన తర్వాత ఈ దేశం జనాభా ఉన్నది కానీ ప్రపంచంతో పోటీ పడలేకపోతుందని తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలి. మన యువతను టాలెంటెడ్ విద్యార్థులుగా తీర్చిదిద్దాలి, స్పోర్ట్స్లో రాణించాలి అని చెప్పి ఇవాళ మనం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించి మట్టిలో మాణిక్యాలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని ఇవాళ బయటికి తీయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అదే కాదు, ఈ నిజామాబాద్ టౌన్లో నిలబడి మాట్లాడుతున్నాం. మీ ఊర్లో ఇక్కడ మీ 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 కాలనీలో తిరిగిన నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఛాంపియన్షిప్ తీసుకొస్తే నిఖత్ జరీన్కి గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి మీ నిజామాబాద్ బిడ్డను ఈరోజు గ్రూప్ 1 డిఎస్పీ ఆఫీసర్గా నేను నియమించింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి. ప్రపంచ కప్ క్రికెట్ను సాధించిన సిరాజ్ ప్రపంచ కప్లో ఇండియా టీం గెలవడానికి తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన సిరాజ్ని ఈరోజు అతను చదువుకున్నది ఇంటర్మీడియట్ లోపే. గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలంటే అది సరిపోదు. ప్రభుత్వం అన్ని మినహాయింపులు ఇచ్చి ఈరోజు సిరాజ్ని గ్రూప్ 1 ఆఫీసర్గా ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్గా ఈరోజు ఉద్యోగం ఇచ్చి క్రీడల్లో రాణించిన నిరుద్యోగ యువకులకు మీరు క్రీడలలో రాణిస్తే కూడా మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సిరాజ్కి ఈరోజు డిఎస్పీ క్యాడర్ ఉద్యోగం ఇచ్చింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఇదే కాదు, పారా ఒలింపిక్స్లో దీప్తి అని వరంగల్ అమ్మాయి అంగవైకల్యాన్ని ఛేదించి మెడల్ సాధిస్తే ఆ అమ్మాయికి గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇంటి స్థలాన్ని ఇచ్చి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన మాట నిజం కాదా? ఇవాళ అది నిజమైతేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఇవన్నీ కూడా పట్టభద్రులు ఆలోచన చెయ్యాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ సమస్యల్ని పరిష్కరించిందా లేదా, నిరుద్యోగుల గౌరవం పెంచే విధంగా నిర్ణయాలు తీసుకున్నదా లేదా మీరు ఆలోచన చేయండి. ఇదే కాదు, నిజామాబాద్ రైతులంటే దేశానికే తలమానికం. పంజాబ్ హర్యానా రైతులతో పోటీ పడి గిట్టుబాటు ధర విషయంలో కానీ రైతుల సమస్యల విషయంలో పోరాడాలి అని అంటే భారతదేశంలో హర్యానా పంజాబ్ రైతులతో పోటీ పడి నిరసన తెలపడంలో ప్రభుత్వాలను గడగడలాడించడంలో నిజామాబాద్ రైతులకు పెట్టిన పేరు. ఆనాడు రైతు ఉద్యమాలలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళందరూ పెడితే నేను నిజామాబాద్ రైతు పోరాటాలకి ఇక్కడికి వచ్చిన. ఆ తర్వాతనే నేను పిసిసి అధ్యక్షుడిని అయినా. అలాంటి నిజామాబాద్ రైతులను నేను అడుగుతున్నా, మీరు చెప్పండి, 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసుంటేనే లెక్కలు చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఒకవేళ 2 లక్షల రూపాయల వరకు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది నిజమైతేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఇదే కాదు, ఇవాళ రైతు భరోసాలో ప్రతి ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇవాళ రైతు భరోసా మీ ఖాతాలలో పడితేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి.
ఇవాళ మీకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇవాళ శ్రీరామ్ సాగర్ అయినా నిజాం సాగర్ అయినా ఈ ప్రాంతంలో నీటి ప్రాజెక్టులను కట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అయితేనే గుత్పా అలీసాగర్ లాంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ముందుకు తెచ్చింది. కాబట్టి ఇవాళ నిజామాబాదులో పసిడి పంటలు పండుతున్నాయి. ఇవాళ మీ గిట్టుబాటు ధరల విషయంలో అదే కాదు, ఈ ప్రాంతంలో వడ్లు అత్యధికంగా పండిస్తారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. 500 రూపాయలు సన్న ఓట్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకండి. మీరు ఆ ఓటు ఎవరికైనా వేసుకోండి. ఇలా సన్న ఓట్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది మేము కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఒక్కొక్కటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నది ప్రభుత్వం. ఆదాయం పడిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి. 69,000 కోట్ల రూపాయలతో 2014లో చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని అప్పచెప్తే 2024 తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి అప్పచెప్పేటప్పటికి 7,11,000 కోట్ల రూపాయల అప్పులు చేసిండు చంద్రశేఖరరావు. ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు చెల్లించేది ఉంటే ఈనాడు ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పు చెల్లిస్తున్న. సంవత్సరానికి 75,000 కోట్లు ఈరోజు కేసీఆర్ చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కడుతున్నా. ఈ సంవత్సరం మొత్తం 75,000 కోట్ల రూపాయలు కట్టిన. ఈయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కట్టడానికి నేను కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది. 60,000 కోట్ల ఇప్పుడు అప్పు చేసి ఇంకో 15,000 కోట్ల రూపాయలు నేను సంపాదించింది కలిపి చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను కప్పం కట్టిన 75,000 కోట్ల రూపాయలు. ఒక్క రూపాయి తక్కువనా మీరు లెక్కలు అడగండి, అన్ని వివరాలు నేను ఇస్తా. ఇవాళ చంద్రశేఖరరావు మనల్ని అప్పుల కుప్పగా తయారు చేసిన రాష్ట్రాన్ని పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నా. ఆనాడు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను నేను అడుగుతున్నా, మీ గుండెల మీద చేయి పెట్టుకొని మీరు ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు ఉన్నన్ని రోజులు మీ జీతాలు ఎన్నడూ వచ్చినాయో మీరు లెక్క చూసుకోండి. మీ బ్యాంకులో ఖాతా తెచ్చుకొని చూసుకోండి. ఎన్నడూ మీ జీతం వస్తుందో మీకు తెలియని పరిస్థితి. 1 తారీఖు నాడు మీరు తెచ్చుకున్న అప్పులకు బ్యాంకులకు కట్టాలి, పాల పైసలు కట్టాలి, పిల్లల బడి ఫీజులు కట్టాలి, ఇంటి కిరాయి కట్టాలి. ఎన్నడన్నా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మీకు 1 తారీఖు నాడు జీతాలు వచ్చినాయా? నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1 తారీఖు నాడు మీకు జీతాలు వస్తున్నాయా లేదా? ఎవరెవరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి నెల 1 తారీఖు నాడు జీతాలు వస్తున్నాయో వాళ్ళు గుండె మీద చెయ్యి పెట్టుకొని జీతం వస్తే నాకు ఓటేయండి, 1 తారీఖు నాడు జీతం రాకపోతే నాకు ఓటు వేయొద్దని నేను అడుగుతున్నా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగస్తులు 35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవలు అందించి తమ జీవితాన్ని సర్వాన్ని ఈ రాష్ట్రానికి అందించిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం దగ్గర పైసలు లేని పరిస్థితి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు